డాక్టర్ గారు ఇప్పుడు మనము ప్రతి ఒక్క కుటుంబంలో చూస్తున్నాము. అసలు అందరికీ వస్తున్నాయండి ఈ ఆర్థో సమస్యలనేవి. సో, ఏదో ఒక నొప్పి అంటుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జాయింట్స్ దగ్గర పెయిన్ వస్తుందని, నెక్ పెయిన్ వస్తుందని. సో, అసలు ఈ ఆర్థో సమస్యలు ఎందుకొస్తాయి? వాటికేదన్నా మంచి మెడిసిన్ ఉందా? ఇవాళ ఎక్కువ మంది బాధపడుతున్నారు. అసలు ఏ ఇంట్లో నలుగురుంటే, ఆ నలుగురికి కూడా ఏదో ఒక పెయిన్ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు. పొల్యూషన్, ఫుడ్, టెన్షన్స్, జర్నీలు ఎక్కువైపోవడము. సో రేడియేషన్ కూడా ఎక్కువ మంది ఏం వాడుతున్నారు, వాళ్ళంతా సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఈ రేడియేషన్ కూడా పెరిగింది. ఆ లిస్టులోకి ఇప్పుడు టీవీలు కూడా చేరినాయి రేడియేషన్ ఇచ్చేవి. ఇంతకుముందు టీవీలకి అంత రేడియేషన్ ఉండేది కదా, ఇప్పుడు స్మార్ట్ టీవీస్. సో వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఆహారంలో ముఖ్యం ప్రతిదీ ఎఫెక్ట్ అయ్యేది భోజనంలోనే. భోజనంలో టైంకి తినకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి తినేసేయటం, మన కడుపులో ఏం వేయాలనేది కరెక్ట్గా డిసైడ్ చేస్తే రోగాలు తగ్గుతాయి. ఈ పెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే డైజెషన్ సరిగ్గా లేకుండా, ఎక్కువసేపు అరుగుదల టైం తీసుకునే మాంసాహారాలు ఎక్కువ పెరిగిపోయింది ఇప్పుడు, బిర్యానీలు అవన్నీ. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ అని ఎందుకంటారు, దాన్ని చెత్త కాబట్టి. మన కడుపులో చెత్త వేసినట్టు వేస్తాం కానీ మనకి శరీరానికి ఉపయోగపడదు. సో ఈ నూడిల్స్, ఇట్లాంటి బేకరీ ఐటమ్స్, ఇవన్నీ శరీరానికి ఏ విధంగానూ ఉపయోగపడకపోగా నష్టం కలిగిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పదార్థాలు ఎక్కువ వాడుతున్నారో, మసాలాలు అలాగే డీప్ ఫ్రైస్ ఇవన్నీ ఎక్కువ వాడుతున్నారో, మోషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కనపడేది పైల్స్ సమస్య. దాంతోపాటు ముఖ్యంగా అన్నీ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే బాడీలో జాయింట్స్. శరీరంలో ఉన్న జాయింట్స్ అన్నీ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఈ అరుగుదల సరిగా లేక యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, దానివల్ల జాయింట్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి జాయింట్లో కూడా సెలోవియన్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఒక గ్రీజ్ లాగా పనిచేసి జాయింట్స్ అన్నిటిని బాగా ఫ్రీగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి పదార్థాలు తీసుకొని యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయినాయో, ఆ జెల్ అనేది క్రిస్టల్ లాగా, కళ్ళు ఉప్పులాగా, రాళ్ళ ఉప్పులాగా తయారవుతుంది, రాళ్ళుగా. అవి పలుగ్గా ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, నొప్పులు వస్తుంటాయి, నడవలేరు, పైకి లేచి కూర్చోలేరు, కింద కూర్చుంటే పైకి లేవలేరు, మెట్లు దిగలేరు. అలాగే కంప్యూటర్ దగ్గర పద్దాకలు కూర్చొని టైప్ చేసే వాళ్ళకి కూడా భుజాలు బాగా నొప్పులు వస్తాయి, వెన్నుపూస నొప్పి వస్తుంది. వెన్నుపూసలో కూడా మెయిన్ 3 పాయింట్లు ఉంటాయి. ఈ 3 పాయింట్లు లొంబార్డ్, థొరాసిక్ అండ్ సయాటిక్ ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ మెడ మీద నెక్ పెయిన్ అంటే స్పాండిలోసిస్, ఈ 3 ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెన్నుపూస సరిగ్గా వంగడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, అలాగే మార్కెట్లో ఉన్న ఏ చెత్త దొరికితే తినేయటం, ఇవన్నీ ఉంటాయి. ఈ డైట్లు కంట్రోల్ చేసుకుంటూ, వాటర్ బాగా తీసుకుంటూ, ఒక సమస్య అంటూ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా పోదు, ఎంత డైట్ పాటించినప్పటికీ పోదు. కాబట్టి మెడిసిన్ కంపల్సరీ యూజ్ చేయాలి. అయితే మనం న్యాచురల్గా ఉండే మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్ వాడటం వల్ల పరిష్కారం బాగా ఉంటుంది. వీటిలో ఇప్పుడు మార్కెట్లో బాగా అమెజాన్ లాంటి కంపెనీస్లో కూడా ఎక్కువ ఆర్డర్ పెడుతుంది ఏంటంటే ఆర్థో ఊర్జా, బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా ఈ ప్రోడక్ట్. ఇది ఏమంటే నొప్పులు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో సెర్చ్ చేసినప్పుడు టాప్ ట్రెండింగ్లో టాప్ సేల్స్లో కనిపిస్తుంది ఆర్థో ఊర్జా, బీ బెటర్ వారిది. కాబట్టి ఇందులో ఏం చేస్తారంటే వీళ్ళు తైలపాక విధానంతో ఎక్స్ట్రాక్ట్ చేసిన పవర్ ఆయిల్లోకి తీసుకొని క్యాప్సూల్స్ చేస్తారు, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్. దీనిలో మూలికలు వచ్చేసరికి వజ్రవల్లి మనకి బాగా కాల్షియం సోర్సు అండ్ బాగా తెలిసింది అందరికీ. అలాగే అశ్వగంధ, బల, గుడూచి, సొంటి ఇలాంటి ముఖ్యమైన పదార్థాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయట చాలామందికి తెలిసినవే, ఇవన్నీ ఈ మూలికలు వాడుతుంటే తగ్గుతుంది అంటున్నారు. కానీ మన శరీరం ఆ మూలికల్లో నుంచి శక్తిని తీసుకోగలిగే పరిస్థితిలో లేదు. చాలామందికి వాళ్ళు అదే సమస్య, మింగుతున్నారు కానీ పౌడర్లు తెచ్చుకొని క్వాలిటీ ఉండట్లేదు, బాడీ తీసుకోవట్లేదు. అలా తీసుకోవాలంటే ఒక సిస్టంలో తయారు చేయాలండి. అది బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా. వీళ్ళు తైలపాక విధిలో చేశారు కాబట్టి మనకి కాల్షియం సోర్సెస్ కానీ ఏవైనా కానీ ఒంటికి పట్టాలంటే ఆయిల్ సపోర్ట్ కావాలి. కాబట్టి వీళ్ళు తైలపాక విధానంలో చేశారు కాబట్టి బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది. దీనిలో ఉన్న శక్తి బోన్స్కి బాగా చేరుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. సెలోవిన్ ఫ్లూయిడ్స్ లాంటివి క్రిస్టల్గా మారినవి తిరిగి మళ్ళీ గ్రీజ్ టైప్లో అంటే గ్రీజ్ టైప్లో బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి, రికవరీ అవుతాయి. అలాగే బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో, అలాగే మోకాళ్ళ అరుగుదల కూడా వస్తుందో వాళ్ళందరికీ కూడా రికవరీ కనిపిస్తుంది. అయితే ఏదైనా ముందు మెడిసిన్ వాడామంటే ముందు ఇమీడియట్గా పని చేసిందంటే రిలీఫ్ ఏంటంటే పెయిన్ తగ్గినట్టు తెలియాలి. లోపల పని చేస్తుంది, అది టైం తీసుకున్నప్పటికీ దాన్ని తీసుకుంటుంది, కానీ ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ రావాలి. అప్పుడు మనిషి సాటిస్ఫాక్టరీగా ఉంటాడు, పెయిన్స్ రిలీఫ్ బాగా కనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. దాని వెనకాతలే ఆటోమేటిక్గా బోన్లో ఉన్న లోపం
కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, స్ట్రెంగ్త్లో ప్రాబ్లం కావచ్చు, బోన్ స్ట్రెంగ్త్ డెన్సిటీ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయి బోన్స్ మంచి రికవరీకి వచ్చి ఆర్థోపెడిక్ సమస్యలు అంటే కీళ్ళు, జాయింట్లు, వాపులు అన్నీ కూడా రికవర్ అయిపోతాయి. అలాగే డాక్టర్ గారు, అంటే ఈ బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా, ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా మందిలో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయి పిల్లల్లో అసలు వాళ్ళు స్కూల్కి వెళ్తున్న వాళ్ళల్లో కూడా మనం ఆ నొప్పి ఈ నొప్పి అని అంటూ ఉంటారు. సో మరి దీన్ని ఎవరు వాడచ్చు? సో మెడిసిన్ అనేది ఎలా తీసుకోవాలి? తీసుకునేటప్పుడు ఏమైనా ఆహార నియమాలు పాటించాలా? మనం ముందే చెప్పుకున్నట్లు డైట్ అనేది ప్రతిదానికి కారణం అవుతుంది. దానిలో అదే అరుగుదల ఎక్కువ టైం తీసుకునేవి మాంసాహారాలు, జంక్ ఫుడ్స్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్తే చాక్లెట్లు, కేకులు ఏ ఒకటి తింటుంటారు, కానీ న్యాచురల్గా మన ఇళ్లలో చేసే పప్పు ఉండలు, నువ్వు ఉండలు, పల్లి లడ్లు, ఇట్లా ఏ ఒకటి రకరకాలు చేస్తున్నారు. అలాగే నువ్వులతో కూడా ఏం చేసేవాళ్ళు, జీడీలు చేసేవాళ్ళు ఇంతకుముందు. అవి తింటే బెల్లము నువ్వులు కలిస్తే బోన్ కాల్షియం, మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్, అంతా ప్యాకెట్లో వచ్చి కొనుక్కొని తింటున్నారు. వాళ్ళకి ఏ విధంగానో శరీరానికి బలం రాదు, కాల్షియం పట్టదు. తీసుకునే పాలల్లో కూడా కల్తీయే, కాల్షియం పట్టట్లేదు, D3 పట్టట్లేదు. ఎండలోకి పోతే విటమిన్ D వస్తుంది, ఎండకి పోవట్లేదు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎండలో పొద్దున పూట 8 గంటల లోపు ఒక అరగంట మినిమం కూర్చోవటం, అలాగే ఆడుకోవటం, ఎండలో ఆడుకోవటం, అలాగే ఇట్లాంటి చెత్త పదార్థాలన్నీ వదిలేసి జంక్ ఫుడ్స్, ఫ్యాషన్గా ఉండే పదార్థాలు వదిలేసి న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఎముకల్లో బలం పెరుగుతుంది. చిన్నపిల్లలకు కూడా ఆటోమేటిక్గా నొప్పులు అన్ని కంట్రోల్లోకి వస్తాయి, బలం పెరిగేది. కానీ వన్స్ సమస్య వచ్చిందంటే 5 సంవత్సరాల పిల్లడి దగ్గర నుంచి మనిషిని వాడాల్సిందే. అయితే కెమికల్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ ప్రాసెస్ కాబట్టి ఇది శరీరానికి ఎటువంటి హాని చేయదు, త్వరగా రికవరీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ పిల్లలైనా వాడుకోవచ్చు, పెద్దలైనా వాడుకోవచ్చు. బాగా సమస్య ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసేవాళ్ళు కూడా 2కి మారచ్చు. సమస్య కొంచెం హెవీగా ఉన్నవాళ్ళు పొద్దున 2, సాయంత్రం 2. అయితే తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి ఈ ట్యాబ్లెట్లు వేసుకొని, క్యాప్సూల్స్ వేసుకొని, గోరువెచ్చటి పాలు ఒక మిరియం కొట్టి అందులో వేయాలి. మళ్ళీ వాతం చేయకుండా ఒక మిరియం కొట్టి దాంట్లో వేసి కొద్దిగా శొంఠి పొడి ఒక చిటికేసుకొని ఆ పాలు తాగితే వెరీ ఎఫెక్టివ్ రిజల్ట్స్, చాలా బాగా పనిచేస్తుంది. ఈ బీ బెటర్ వారి ఆర్థో ఊర్జాతో పాటు ఆయిల్ కూడా మీకు లభిస్తుంది. ఆయిల్ కూడా తెప్పించుకోండి. ఎక్స్టర్నల్గా అవసరం అవుతుంది కంపల్సరీ ఈ పెయిన్స్ విషయంలో. బోన్ జాయింట్స్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్గా ఒక అప్లై అనేది ఏదో ఒకటి కావాలి. అది ఆయిల్ అయితే ఇంకా మంచిది. ఈ బీ బెటర్ వారు తైలపాక విధానంలోనే ట్యాబ్లెట్లు చేసిన వాళ్ళు ఆయిల్ కూడా చాలా ఎఫిషియెంట్గా తయారు చేసి ఉంటారు. ఆ ఆయిల్ని ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మోచేతులు కావచ్చు, మోకాళ్ళు కావచ్చు, భుజాలు కావచ్చు, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు, మరీ హెవీ ప్రెషర్ కాదు, మరీ లో ప్రెషర్ కాదు, మీడియంగా అప్లై చేసుకుని మసాజ్ లాంటివి చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ రాసుకుంటే రిలీఫ్ వస్తుంది. ప్లస్ 1 గంట తర్వాత కొంచెం స్టీమ్ పెడితే ఆయిల్ పెట్టిన పార్ట్లో ఇంకా అసలు ఇంతకుముందు పెయిన్ ఉందా లేదా అనే ఒక డౌట్ వస్తుంది. అంత పర్ఫెక్ట్గా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. సో ఆయిల్ని కూడా తెప్పించుకొని బీ బెటర్కి ట్యాబ్లెట్ లోపలికి తీసుకుంటూ పైన ఎక్స్టర్నల్గా ఆయిల్ వాడుకుంటే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. మీకు ఎముకలు, కీళ్ల సమస్యలు ఏమైనా ఉంటే బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా అండ్ దీంతో పాటు ఆయిల్ కూడా యూస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటాయి. అండ్ ఇది అమెజాన్లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్. అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.